చిక్కగా ఉంటుంది వీళ్ళ దగ్గర చేపల పులుసు. దాన్ని చక్కగా కలుపుకొని ఎక్సలెంట్, హైలైట్, అదర్స్. రాగి సంగటి గీ దీన్ని బాగా నాటు కూడా వేద్దాం. ఓ వావ్, మంచి కండ పట్టిన కోడి. చేపల పులుసు అయితే జురుగు తిన్నా, అందులో డౌట్ ఏం లేదు. మెయిన్ ఐటమ్ ఏంటి అంటే ఇదిగో కుండ బిర్యానీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. నెల్లూరు ఈ పేరు వినగానే భోజన ప్రియులందరికీ గుర్తొచ్చేది అదిరిపోయే చేపల పులుసు. పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా రుచికరంగా ఉంటుంది నెల్లూరి చేపల పులుసు. దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది, అదే నెల్లూరు బిర్యానీ. అందులోనూ కుండ బిర్యానీ అయితే ఇంకా టేస్ట్ ఎర్రగదీస్తుంది. మరి ఈ నెల్లూరు చేపల పులుసుకు, కుండ బిర్యానీకి ఫేమస్ అయిన ఓ అదిరిపోయే ప్లేస్ ఒకటి హైదరాబాద్లో ఉంది. అదే నా వెనక కనిపించే నెల్లూరి కుండ రుచులు. ఇక్కడ చేపల పులుసు కూడా కుండలోనే వండుతారట. మరింకెందుకు ఆలస్యం, ఆ నెల్లూరు కుండ రుచులు గుమగుములు మనం కూడా రుచి చూసొద్దాం రండి. హైదరాబాద్ కళ్యాణ్ నగర్లో ఉంటుంది ఈ నెల్లూరు కుండ రుచులు. ఈ కుండ రుచులు స్పెషాలిటీ ఏంటి అంటే నెల్లూరు స్టైల్ కుండ చేపల పులుసు, నెల్లూరి కుండ బిర్యానీ ఇక్కడ బాగా అంటే బాగా ఫేమస్ అనమాట. నిజానికి ఇది నెల్లూరు కుండ చేప పేరుతో మధురా నగర్లో గతంలో ఉండేది. అక్కడ కేవలం టేక్అవే మాత్రమే ఉండేది. బట్ ఇక్కడైతే మాత్రం డైనింగ్ తో అప్గ్రేడ్ అయిందనమాట. సౌజన్య గారు నమస్కారం. నమస్తే శ్రీకాంత్. బాగున్నారండి? నెల్లూరు కుండ చేపతో గతంలో చాలా మంచి వైరల్ అయ్యారు. ఎందుకు అంటే అక్కడ కేవలం నెల్లూరు కుండ చేపల పులుసు జస్ట్ కొన్ని కర్రీస్ మాత్రమే చేసేవారు కదా, దాని నుంచి ఎందుకు ఇంకా అప్గ్రేడేషన్ అయ్యారు? అక్కడ ఏంటంటే జస్ట్ క్లౌడ్ కిచెన్ మాత్రమే టేక్ అవే ఉండేది, మనకి డైనింగ్ లేదు అక్కడ. మనం పేరు కూడా నెల్లూరు కుండ చేప అనే పేరుతో మనం రన్ చేస్తున్నాం దాన్ని. మనం నెల్లూరు కుండ చేప అని పేరు పెట్టడం వలన అందరూ ఓన్లీ ఫిష్ ఒక్కటే ఉంటదేమో, మిగతా కర్రీస్ ఏమో ఉండవేమో అనుకొని ఫిష్ లైక్ చేసే వాళ్ళు మాత్రమే మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు. ఇంకా మనకు అర్థం కాలేదు ఏంది ఓన్లీ ఫిష్ మాత్రమే అడుగుతున్నారు, ఐటమ్స్ చాలా ఉన్నాయి కదా అని. అన్ని రకాల ఐటమ్స్ ఉండేవి అప్పుడు కూడా ఉండేది, అప్పుడు కూడా ఉండేది. అప్పుడు మనకి రొయ్యలు ఉండేది, కూడా తిన్నాను, చాలా మంచి టేస్ట్ ఉండేవి. బట్ చేపల పులుసు మాత్రం హైలైట్ యాజ్ ఇట్ ఈస్. ఇంకా నెల్లూరు, మీది నెల్లూరే కాబట్టి సిగ్నేచర్ ఐటమ్ ఏంటంటే నెల్లూరు చేపల పులుసు మంది. కానీ ఏంటంటే డైనింగ్ కి వచ్చి చాలా మంది డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతున్నారు, తినడానికి లేదు అని చెప్పి. సరే మనం డైనింగ్ తీసుకుందాము అని చెప్పి మేము కళ్యాణ్ నగర్ ఫేస్ 1 లో మనకి లక్కీగా ఒకటి దొరికింది, రెస్టారెంట్ దొరికింది. ఇక్కడ డైనింగ్ ప్లాన్ చేసాము. సరే నెల్లూరు వచ్చిన వాళ్ళు నెల్లూరు చేపల పులుసేనా, మనకి కుండ బిర్యానీ ఏమన్నా దొరుకుతుందా? మాకు నెల్లూరులో కుండ బిర్యానీ ఫేమస్, అది దొరుకుతుందా అని అడుగుతున్నారు. సరే 1 month పెట్టాము, ఇది పెట్టి కూడా 1 month అవుతుంది. సరే మనం స్టార్ట్ చేస్తామని చెప్పి రీసెంట్ గా జస్ట్ ఒక 15 days బ్యాక్ మనం నెల్లూరు కుండ బిర్యానీ కూడా స్టార్ట్ చేసాం. అది స్టార్ట్ చేసిన తర్వాత హ్యూజ్ రెస్పాన్స్ అన్నమాట, బాగా జనం ఫుల్ వచ్చారు కుండ బిర్యానీ. ఆ కుండ బిర్యానీ ఏంటంటే హాఫ్ అన్ అవర్ ముందు మనకు ఆర్డర్ చెప్తే అప్పటికప్పుడు వేడివేడిగా కుండ వండేసి కుండ అట్లా ఇచ్చేస్తాం. అది కూడా ఎందుకని చెప్పామంటే హాఫ్ అన్ అవర్ ముందు చెప్పండి మేము రెడీగా ఇస్తామని. అది లేట్ అయ్యే కొంది కుండ రైస్ ని పీల్ చేస్తుంది, వాటర్ డ్రై అయిపోతుంది, అప్పటికప్పుడే తినాలన్నమాట. అందుకని నెల్లూరు కుండ చేప, నెల్లూరు బిర్యానీతో పాటు ఇంకా ఏమేమి ఉంటాయి ఈ నెల్లూరు కుండ రుచులు? నెల్లూరు కుండ నాటుకోడి పులుసు ఉంది, నాటుకోడి ఫ్రై ఉంటుంది, ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై. స్టార్టర్స్ కి వస్తే కొత్తిమీర చికెన్, కరివేపాకు చికెన్, గోంగూర చికెన్, పుదీనా చికెన్, ఇలాగా స్టార్టర్స్ ఉన్నాయి. చాలా రకాల సౌత్ ఇండియన్ స్టార్టర్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా బాగుంటాయి అవి కూడా. మస్ట్ ట్రై అంటే నేనేం చెప్తానంటే చేపల పులుసు, నాటుకోడి, కుండ బిర్యానీ ఇప్పుడు స్టార్ట్ చేశాం కాబట్టి అందరు ఒకసారి టేస్ట్ చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ కొండ చేప పులుసు మాత్రం వీళ్ళ దగ్గర మాత్రం చాలా అంటే చాలా హైలైట్. గతంలో నేను నెల్లూరు వెళ్ళి అక్కడ చాలా ఫేమస్ అయిన రెస్టారెంట్ లో తిన్నాను, అదే టేస్ట్ ఏ మాత్రం తగ్గకుండా వీళ్ళ కొండ చేప పులుసు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటది. కానీ సౌజన్య గారి గురించి కూడా చెప్పాలి. సౌజన్య గారు అప్పుడు కూడా మీరే వండడం మీరే చేస్తూ ఉండేవారు. అంటే కొంతమంది హెల్పర్స్ ఉండేవారు కానీ వండేవారు, మళ్ళీ మొత్తం మేనేజ్మెంట్ మీరు ఒక్కరే బానే మేనేజ్ చేస్తున్నారు. అసలు చేయాలి, తప్పదు కదా మరి, చేయాలి. బ్యాక్ సైడ్ ఇంతకు ముందు ఏదైనా అనుభవం ఏమైనా
అంటే ఎక్కడైనా మాకు ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? నెల్లూరులో 7 years బ్యాక్ నుంచి రెస్టారెంట్ ఉంది. ఆహా, నెల్లూరులో గార్డెన్ రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ ఉమ్, హైవే మీద ఉంది, తిరుపతి వెళ్ళే రోడ్ లో. ఓకే ఓకే ఓకే. నేను అక్కడ ఒక్కదాన్నే చూసుకునేది. ఉమ్, అది గార్డెన్ రెస్టారెంట్ చాలా పెద్దది కూడా, 1 acre ఉంటది అది. ఉమ్, అందువల్ల ఏంటంటే ఇక్కడ నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది ఇవి ఉమ్. చేయడం. కానీ అందువల్ల కుండలో వండడం ఇబ్బంది కొంచెం కావట్లేదు. బాగా కష్టం ఉమ్, కుండలో వండడం, కానీ ఆ కుండలో వచ్చే టేస్ట్ మళ్ళీ వేరే దానికి రాదు. ఉమ్, ఒక డిఫరెంట్ గా మనం ఏమన్నా ఇద్దాం అనుకుంటే నాకు తెలిసి ఉమ్, కుండలో ఇవ్వడమే, అది అథెంటిక్ గా ఇవ్వడం కొంచెం హెల్త్ పరంగా మంచిది ఉమ్. అని చెప్పి నేను కుండలో రెడీ. అన్నీ ఇవ్వలేకపోయినా గానీ మెయిన్ ఐటమ్స్ మెయిన్ అన్ని కూడా మనం మీకు డైలీ తినే ఐటమ్స్ వరకు మాత్రం మేము కుండలో ఇవ్వడానికే మేము ఉమ్, ట్రై చేస్తున్నాం. ఉమ్. ఈ స్టార్టర్స్ అంటారా, అవి ఇంకా ఐరన్ తప్పదు, కడాయిస్ ఇంకా లో అవి వాటిలో అవి ఇంకా వస్తాయి. తప్పదు. మనం ఉమ్, ఇంట్లో రోజు తినే చేపల పులుసు అయితేనేమి, చికెన్ అయితేమి, ఉమ్, నాటుకోడి అయితేనేమి, ఉమ్. ఇవి మాత్రం కుండలో ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం. ఓకే. అడ్రస్ అంటే కళ్యాణ్ నగర్ ఫేజ్ ఫేజ్ 1 వన్. కళ్యాణ్ అంటే నగర్ ఎక్కడ ఫేజ్ అంటే 1. ఇంకేదైనా ల్యాండ్ మార్క్స్ అంటే చెప్తారా ఒకసారి? ఇప్పుడు మనం ఫస్ట్ మధురా నగర్ లో క్లౌడ్ కిచెన్ ఉండేది. అవునండి. మధురా నగర్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. ఉమ్, మనం ఇటు మధురా నగర్ కృష్ణకాంత్ పార్క్ ఉంది. ఉమ్, పార్క్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఉమ్. సిగ్నల్ వస్తుంది, చౌరస్తా జంక్షన్. జంక్షన్. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే జస్ట్ 100 మీటర్ల లోపలే తెలంగాణ విద్యుత్ భవన్ కి ఆపోజిట్ లో మన రెస్టారెంట్ ఉంటుంది. Okay. బయట వెళ్ళే వాళ్ళు మెయిన్ రోడ్ ఇది చూసి మన నెల్లూరు పేరు చూసి చాలా మంది వస్తున్నారు. అప్పటికి ఇప్పటికి మీరు మార్చింది అంటే డైనింగ్ మాత్రం నెల్లూరు కొండ చేప అని రుచులు, ఉండేది. రుచులు. ఇప్పుడు నెల్లూరు కొండ రుచులు, అంటే చేప ఒక్కటే కాదు కాబట్టి అవును. రుచులు అని యాడ్ చేశారు అంతే. అనమాట. ఇప్పుడు డైనింగ్ కూడా, డైనింగ్ డైనింగ్ కూడా చాలా ప్రెసెంట్ గా ప్రశాంతంగా ఉంది. మంచి ఏసీ డైనింగ్ బాగుంది. కిచెన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ కిచెన్ చేస్తున్నారు. చూసారు ఒకసారి, చూడండి కూడా కావాలంటే చూసాం వచ్చి. కాబట్టి నేను మ్మ్. ప్రతి రోజు ఈవినింగ్ మొత్తం అంతా క్లీన్ చేపిస్తాను, ఇంటికి వెళ్ళనండి. మ్మ్. అంతా అయిపోయిన తర్వాత మేము చాలా వెళ్ళిపోతాం. క్లీన్ అండ్ హైజీన్ ఉంది కిచెన్. ఇక మొదలెడదాం. అంటే ఇంకా మీరు చాలా మంది taste వెయిట్ చేయాలి కదా. చేస్తుంటారు మా Okay. టేస్టింగ్ సెషన్ కోసం. మ్మ్. ఎందుకంటే నెల్లూరు చేపల పులుసు, కొండ బిర్యానీ మామూలుగా ఉండదు. అది. ఈ నెల్లూరు కొండ రుచులు ఒకప్పుడు మధురా నగర్ లో చిన్న టేకేవేగా ఉండేది. ఇప్పుడైతే ఒక రెస్టారెంట్ లా కొంచెం అప్గ్రేడ్ అయిందనే చెప్పాలి. అక్కడ దాని పేరైతే మాత్రం నెల్లూరు కొండ చేప. కేవలం కొండ చేప అని ఉండడంతో అక్కడ చేపల కూర మాత్రమే దొరుకుతుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. అదొకటే కాదు రీజన్. చేపల పులుసు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉండడంతో చేపల పులుసుకి అయితే మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది అప్పట్లో. బట్ అది కాస్త కొంచెం అంటే అప్పుడు అక్కడ కూడా చాలా రకాలు ఉండేవి ఐటమ్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే చాలా ఐటమ్స్ అక్కడ కూడా దొరికేవి. బట్ చేపల పులుసుకి ఫేమస్ అవడంతో చేపలు ఒక్కటే ఉండడం అనేది ఒక ఇష్యూ వచ్చింది వాళ్ళకి. అలాగే అక్కడ టేకేవే కావడంతో కూర్చుని తినే సౌలభ్యం ఉండేది కాదు, అదొక ఇష్యూ వచ్చింది. దాంతో కొంచెం ప్లేస్ మారిస్తే బెటర్ అని చెప్పి ఇప్పుడైతే ఈ కళ్యాణ్ నగర్ ఫేజ్ 1లో తెలంగాణ విద్యుత్ భవన్ ఆపోజిట్లో ఒక ప్లేస్, చాలా మంచి ఏసీ డైనింగ్ హాల్ అయితే ఉందన్నమాట. అక్కడ ఎలాంటి చేపల పులుసు దొరుకుతుందో అదే చేపల పులుసు ఇక్కడ కూడా దొరుకుతుంది. దానికి తోడు ఇప్పుడు రాగి సంకటి, నాటుకోడి, ఇట్లా చాలా రకాల ఐటమ్స్ అయితే మాత్రం అప్గ్రేడ్ చేశారు. పులావ్స్, ఫ్రై పీస్ పులావ్, దానికంటే కూడా కొంచెం మెయిన్ ఐటమ్ ఏంటి అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కుండ బిర్యానీ. ఈ కుండ బిర్యానీ ఏంటి అంటే డైరెక్ట్గా వీళ్ళు కుండలోనే వండి మనకి ఇక్కడ వడ్డిస్తారనమాట. ఈ కుండ బిర్యానీ కూడా ఇక్కడ చాలా బాగా ఫేమస్. ఇదైతే మాత్రం ఇప్పుడు కొత్తగా పెట్టారు. అందుకే ఇన్ని రకాలు పెట్టడం వల్ల నెల్లూరు కొండ చేప కాస్త నెల్లూరు కొండ రుచులుగా అప్గ్రేడ్ అయిందనమాట. చూస్తుంటే మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిముత్యంలా నోరు ఊరిపోతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ రాగి సంకటి, నాటుకోడి కాంబినేషన్ ఉంటుంది బాసు, మామూలుగా ఉండదు. నాటుకోడి కూర మీకు చూపిస్తాను చూడండి. నాటుకోడి కూర మీకు చూపిస్తాను, అసలు మామూలుగా కాదు. కుండలో వండిన నాటుకోడి కూర, బాబా ఆ గ్రేవీ కానీ నోరు ఊరిపోతుంది సువాసనకి. అరోమాగా అయితే మాత్రం నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చక్కగా ఈ రాగి సంగటి కాంబినేషన్లో ఈ నాటుకోడి కూర తింటే అదిరిపోద్ది. అలాగే కొండ బిర్యానీ అయితే బిర్యానీ యాజ్ ఇట్ ఈస్ తినొచ్చు. ఇది వచ్చి ఫ్రై పీస్ పులావ్. యాక్చువల్గా ఇది మనకి గోదావరి జిల్లాలో కూడా రెగ్యులర్గా దొరికే ఈ ఫ్రై పీస్ పులావ్, ఇది కూడా నెల్లూరు స్టైల్ పులావ్ అనమాట. ఇకపోతే ఈ రైస్, వైట్ రైస్, చేపల పులుసు ఇదైతే మాత్రం వీళ్ళ సిగ్నేచర్ ఐటము. చేపల కూర, ఈ పులుసు మాత్రం చేప ముక్కలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఈ నెల్లూరు స్పెషాలిటీ ఏంటి అంటే ఇగో మామిడికాయ ముక్క, చేప ముక్కతో పాటు అది కూడా ఒక చిన్న సైజు చేప ముక్కలాగా మామిడికాయ ముక్క, మంచి దిట్టంగా ఆ పచ్చిమిర్చి వేసి ఈ చేపల పులుసు అయితే పెడతారు. అది కూడా కుండలోనే వండుతారు. ఇది కూడా
చాలా 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 టేస్టీగా ఉంటుందన్నమాట ఈ నెల్లూరి కుండ చేప పులుసు. దీంతోనే వీళ్ళు ఇంత బాగా ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. అలాగే వీళ్ళు పచ్చడి కూడా ఒకటి ఇస్తున్నారు, అంటే వైట్ రైస్లోకి కానీ అలాగే రాగి సంకటిలో కానీ ఈ పచ్చడి కాంబినేషన్, అంటే రోటీ పచ్చడి అంటే ఇది. ఈ పచ్చడి కూడా ఏంటి అంటే దోసకాయ మామిడికాయతో ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేశారట. జనరల్గా మనకి చేపల పులుసు నెల్లూరులో ఎంత ఫేమస్ కొత్తగా నేను చెప్పేది ఏముంది, అందరికీ తెలిసిందే కదా. బట్ వీళ్ళ స్టైల్ ఏంటి అంటే కుండలో వండడం వీళ్ళ స్టైల్ అనమాట, వీళ్ళ స్పెషాలిటీ అని చెప్పొచ్చు. సరే, కొన్ని స్టార్టర్లు కూడా ఉన్నాయి. స్టార్టర్లతో మనం ఇక్కడ నెల్లూరు కుండ రుచుల్లో టేస్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సరే, స్టార్టర్లతో స్టార్ట్ చేద్దాం. ఇదైతే కొత్తిమీర కోడి వేపుడు అనుకుంటాను. చిన్న పీస్ తిందాం. కొత్తిమీర కోడి వేపుడు, ఇది కొంచెం టేస్ట్ చేద్దాం. యాక్చువల్గా నాకైతే ఇక్కడ ఈ స్టార్టర్లు వీటన్నిటికంటే కూడా చేపల పులుసు రాగి సంకటి బాగా ఇష్టం. కాకపోతే అవన్నీ తినాలంటే ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓ, చాలా ఫ్లఫీగా ఉంది, చాలా స్మూత్గా ఉంది. కొత్తిమీర ఫ్లేవరు, మంచి నిమ్మకాయ పిండేమో పుల్ల పుల్లగా చాలా బాగుంది. అలా వెళ్ళిపోయిన అందుకుని ఇలాంటి మంచి స్టార్టర్స్లో చాలా బాగుంది, చాలా మంచి టేస్టీగా. చాలా బాగుంది. నెక్స్ట్ ఫిష్ ఉంది, బట్ ఇదైతే చేప ఫ్రై. ఇది కూడా మనకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది, కానీ ఎలాగ చేపల పులుసు తింటాం కాబట్టి దీన్ని అయితే కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. నెక్స్ట్ రాగి సంకటి తిందాం. రాగి సంకటి నాటుకోడి. రాగి సంకటి చక్కగా, రాగి సంకటి నాటుకోడి ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అది కొత్తగా మనం దాని గురించి చెప్పేది ఏం లేదు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. రాగి సంకటి, గీ, నెయ్యి వేసుకుని ఇప్పుడు దీన్ని బాగా ముత్తుగా చేసుకుని నాటుకోడి వేద్దాం. వావ్, నాటుకోడి రాగి సంకటి మాత్రం ఎర్రగదేస్తుంది. కానీ నిజంగానే పాపం వీళ్ళకి గతంలో ఈ డైనింగ్ లేక ఇవన్నీ కూడా ఇంటికి దాకా వచ్చి తినడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు అందరూ. బట్ డైనింగ్ పెట్టిన తర్వాత హ్యాపీగా ఇక్కడికి వచ్చి తినొచ్చు. చాలా బాగుంది. వేడివేడిగా వచ్చింది కుండ బిర్యానీ. ఇంకోటి ఆల్రెడీ ఇందాక చాలా టైం పట్టిందని వేరే తీసుకొచ్చారు. నాటుకోడి చాలా బాగుందండి, మంచి కండ పట్టిన కోడి. వీళ్ళ దగ్గర హైలైట్ ఏంటంటే పీసు చాలా స్మూత్గా, చాలా ఫ్లఫీగా ఉంది. ఇందాక మామూలు రెగ్యులర్ చికెన్ కోడి వేపుడు తిన్నా బాగుంది, ఈ నాటుకోడి తిన్నా కూడా మోస్ట్లీ అదే టేస్ట్ ఉంది, చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ప్రైసెస్ అన్నీ కూడా 120 నుంచి స్టార్ట్ అయ్యి 480, 500 లోపు, అరౌండ్ 500 వరకు ఉన్నాయి. మంచి ఘాటుగా మంచి స్పైసెస్తో నాటుకోడి కూర భలే ఉంది. యాక్చువల్గా ఇంకొంచెం రాగి సంకటి, ఇంకొంచెం నాటుకోడి తినాలని ఉంది, బట్ ఫినిషింగ్లో చూద్దాం. ఎందుకంటే మీకు బోర్ కొట్టకుండా అన్ని ఐటమ్స్ టేస్ట్ చేస్తాం. నెక్స్ట్ కొంచెం ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, సారీ పులావ్. యాక్చువల్గా ఇది అది కొండ బిర్యానీ, బట్ ఇది పులావే. చికెన్ పులావ్
యాక్చువల్గా కొంచెం చల్లారిందే, మనం ఈ రివ్యూ అంతా చెప్పేపాటికి కొద్దిగా చల్లారింది. ఓకే, బట్ నాటు స్టైల్ ఫుడ్ నాటుకోడి, రాగి సంకటి ఇవి చాలా బాగున్నాయి. నాకు బిర్యానీ కంటే అవి చాలా బాగా నచ్చాయి. బిర్యానీ ఓకే, బాగుంది. అదే పలావ్, యాక్చువల్గా పలావ్ అనాలి దీన్ని. అది బిర్యానీ వెయిటింగ్. వీళ్ళ దగ్గర మిగిలిన ఐటమ్స్ ఎలా ఉన్నా కానీ చేపల పులుసు, కుండ బిర్యానీ కూడా టేస్ట్ చేసాక చెప్తాను దాని గురించి కూడా. ఇవి అయితే మాత్రం మస్ట్ ట్రై ఐటమ్స్. అట్లా పెట్టి సర్వ్ చేశారు నాకు. కుండ బిర్యానీ చికెన్ అంత సాఫ్ట్గా ఎట్లా అదే అదే ఇంతకు ఇది కుండలో వండారు. అది యాక్చువల్గా అది కూడా చాలా సాఫ్ట్ ఉంది. యాక్చువల్గా రోజుకి ఆ రోజు ఫ్రెష్ వస్తుంది. బాగా సాల్ట్ అవన్నీ వేసి బాగా వాష్ చేస్తారు, చాలా నీట్ గా. నాకు అంటే నాటుకోడి చాలా స్మూత్ అండ్ ఫ్లఫీ ఉంది, ఇది కూడా మంచి స్మూత్ ఉంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ కుండలోంచి తీస్తుంటే ఇది కూడా పీస్ కింద వచ్చేస్తుంది. నెల్లూరు స్టైల్ పూర్తిగా. నెల్లూరు స్టైల్. ఓకే ఓకే, నేను ట్రై చేస్తాను. ఓకే షూర్. వేడివేడిగానే ఉంది చాలాసేపు అయినా కానీ. కుండలో ఉంటుంది కాబట్టి బాగుందండి. జనరల్గా బిర్యానీ మంచి బాగుంటుంది, బట్ కుండలో కొంచెం అంటే మనం రెగ్యులర్గా హైదరాబాద్ బిర్యానీ, అఫ్కోర్స్ హైదరాబాద్ బిర్యానీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్, దాన్ని ఏమీ మనం ఇది చేయట్లేదు. కానీ ఒకటే టేస్ట్ కొంచెం మార్చాలి అనుకునే వాళ్ళకి అప్పుడప్పుడు ఇట్లా నెల్లూరు స్టైల్ బిర్యానీ, అందులోనూ నెల్లూరు కుండ బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంది. ఓకే అండి, ఓకే. టేస్ట్ కూడా అసలు ఎంత స్మూత్ అంటే చూడండి. ఇక వీళ్ళ దగ్గర మొత్తం అన్ని చికెన్లో ఏ చికెన్ పీస్ పట్టుకున్నా చాలా మెత్తగా సాఫ్ట్గా భలే దిగిపోతుంది. దీంట్లో కూడా నాటు కూడా బాగుంటుందట. గ్రేవీ వర్క్ వేద్దాం. అంటే బిర్యానీ ఏమీ బీభత్సమైన ఘాటు కారం ఏమీ లేవు, చాలా కమ్మగా చాలా మంచి టేస్టీగా ఉంది. ఇంకొంచెం కారంగా తినాలనుకుంటే మనం కొంచెం ఇట్లాంటి నాటుకోడి గ్రేవీలు కలుపుకుంటే, ఇది ఏంటంటే ప్రీ ఆర్డరు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక అరగంట సేపు అయినా వెయిట్ చేయాలి కొండ బిర్యానీ కోసం అయితే, ఎందుకంటే రెడీగా అయితే చేసి ఉంచరు. మీరు ఆర్డర్ చేస్తే మీ కొండ మీకు రెడీ అవుతుంది అనమాట. సో ప్రీ ఆర్డర్ కాబట్టి మీకు కొంచెం స్పైసెస్ ఎక్కువ కావాలన్నా, స్పైసెస్ తక్కువ కావాలన్నా కూడా కస్టమైజేషన్ మీరు చెప్పొచ్చు. కొంచెం కారంగా ఉండాలి, ఘాటుగా ఉండాలి అనుకుంటే చెప్పొచ్చు. లేదు సెటిల్డ్ ఫ్లేవర్స్ ఉండాలన్నా కూడా, ఈరోజు నేను తిన్న ఈ కుండ బిర్యానీ అయితే మాత్రం చాలా సెటిల్డ్ ఫ్లేవర్స్. నాటుకోడి గ్రేవీతో కూడా చాలా మంచి టేస్ట్ ఉంది. మీ ప్రైసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం అంటే ఈ స్క్రీన్ మీద మీకు మెనూ వస్తుంది, మెనూలోనే ప్రైసెస్ కూడా ఉంటాయి. ఒకసారి చదువుకోండి. అంటే ఒక్కొక్కటి విడిగా చెప్పడం కంటే ఈ మెనూ కార్డు చూస్తే మీకు అర్థమైపోతుంది వీళ్ళ దగ్గర ఏముంటాయి, వాటి ప్రైసెస్ ఎంత. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సరిపోద్ది. దోసకాయ పచ్చడి టేస్ట్ చేస్తాలే నేను. ఓకే, అంటే ఈ పచ్చడి అంటే రెగ్యులర్గా ఉంటుందండి ఇదే? చాలు, రోజుకొక రోటీ పచ్చడి. ఓకే ఓకే ఓకే. వా, అంటే మనం వైట్ రైస్ కాంబినేషన్ ఏదైనా ఆర్డర్ చేసుకున్నా, లేదు ఈ రాగి సంకటి కాంబినేషన్లో ఏదైనా ఆర్డర్ చేసుకున్నా, వీళ్ళు రెగ్యులర్గా ఒక రోటీ పచ్చడి అయితే ఇస్తారట. ఒక్కొక్క రోజు ఒక్కో స్పెషాలిటీ. రోజు రెగ్యులర్గా ఒకటే పచ్చడి ఉంటుంది. ఈరోజు అయితే మామిడికాయ దోసకాయ. అబ్బా, చాలా స్పెషల్గా ఉంది, బాగుందండి పచ్చడి. స్పైస్ అని కాదు కానీ భలే, అంటే కొంచెం డిఫరెంట్ ఉంది. ఎస్పెషల్లీ ఆ మామిడికాయ కొరుకుతున్నప్పుడు ఆ పులుపుదనం చాలా బాగుంది. పచ్చడి చాలా బాగుందండి. దాన్ని వేసి
పులుసు మధ్యలో వేసాను. పులుసు మాత్రం భలే చిక్కగా ఉంటుందండి మీ దగ్గర ఎప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ. వావ్, అదిరిపోయే చేపల పులుసు. మంచి చిక్కగా ఉంటుంది వీళ్ళ దగ్గర చేపల పులుసు. దాన్ని చక్కగా కలుపుకొని, యాక్చువల్గా మామిడికాయ ముక్కలు ఏంటంటే దీంట్లో కలిపేయాలి, బట్ నేను మధ్యలో చేప ముక్క ఎలా తింటానో దాంట్లో కాంబినేషన్గా నంజుకొని తింటాను, బాగుంటుంది. ఎవర్ గ్రీన్. కొంచెం పుల్లు ఇంకా పులభంగా కలుపుకోవాలనుకుంటే తీసుకుని కలుపుకునే. పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్ట్ ఉంది. చేప ముక్క కూడా సైజ్ చాలా బాగుంది. వీళ్ళ చేపల పులుసు కూడా చాలా పెద్ద చేపలనే ఎంచుకుంటారు. పీస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ నెల్లూరు కొండ రుచుల్లో ఎప్పట్లాగే ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ ఐటమ్ ఈ నెల్లూరు కొండ చేపల పులుసు. చేపల పులుసు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, అందులోనూ నెల్లూరు చేపల పులుసు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈజ్ మీరు నెల్లూరులో తిన్న ఫీలింగే కలుగుతుంది. నేనైతే నెల్లూరు ఐ థింక్ రాజధాని హోటల్ అనుకుంటాను, ఆదాన్లో ఉండగా ఒక వీడియో కూడా చేశాను. భలే ఉంటాయి చేపల పులుసు. యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ ఏ మాత్రం మారలా, అదే స్పైసీ, అదే టేస్ట్. చేప ముక్క కూడా యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ అండి. ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గర స్టార్ ఐటమ్ ఇదే. అతి తక్కువ రేట్లో దొరికే ఐటమ్ కూడా ఈ చేపల పులుసే. మీకు 120 రూపాయలకి ఒక పీస్తో ఒక చేపల పులుసు వస్తుంది. కొంచెం మామిడికాయ ముక్క, చేప ముక్క కాంబినేషన్ పెట్టి చాలా బాగుంది. మిగతాయి కూడా అంటే స్టార్టర్ ఐటమ్ చాలా బాగుంది. రాగి సంకటి, నాటుకోడి బాగుంది. అలాగే మన ఇది కుండ బిర్యానీ కూడా, నెల్లూరు స్టైల్ కుండ బిర్యానీ వీడి అన్నిటికంటే బాగుంది. అన్నిటికంటే నాకు చాలా 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 బాగా నచ్చేది మాత్రం ఈ చేపల పులుసు. ఇక్కడ ఓవరాల్గా నెల్లూరు కొండ రుచుల్లో అన్ని రుచులు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులోనూ కొండలో వండిన రుచులు అయితే మాత్రం ఎక్సలెంట్, హైలైట్, అదర్స్. చేపల పులుసు అయితే జురుగు తిన్నమే, అందులో డౌట్ ఏం లేదు. ఎస్పెషల్లీ వాళ్ళు ఇచ్చే రోటీ పచ్చడి కూడా మస్ట్ అండ్ ట్రై చేయండి. రోటీ పచ్చడి కూడా చాలా బాగుంది. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది ఓవరాల్గా హైదరాబాద్ కళ్యాణ్ నగర్లో ఉన్నటువంటి నెల్లూరు కొండ రుచులు కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.